హాయ్ గైస్. జీరో అడ్మినిస్ట్రేషన్ లో ఇది థర్డ్ వీడియో అండి. ఆ, దీంట్లో మనము కొన్ని డీటెయిల్స్ మాట్లాడుకుంటున్నాము. అవి ప్రీవియస్ వీడియోలో చెప్పలేదు మీకు. ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు చెప్పలేదు. సో అవి ఏంటంటే జీరా ఇన్స్టాలేషన్ డైరెక్టరీ, జీరా హోమ్ డైరెక్టరీ, అండ్ మనము జీరా లాగ్స్ ఎక్కడ చెక్ చేసుకుంటాము అంటే మానిటర్ చేయడానికి ఏదైనా యూజర్ యాక్టివిటీ. సో అవన్నీ డిస్కస్ చేద్దామండి. అవి వచ్చేసి మీకు చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే రియల్ టైంలో మీ అప్లికేషన్ మన AWS లో కానీ అజూర్లో కానీ ఎక్కడైనా మీ అప్లికేషన్ EC2 మీద హోస్ట్ చేసుకున్నప్పుడు మీకు ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు స్టార్టింగ్ అంటే అప్లికేషన్ స్టార్ట్ చేస్తుంటే లేకపోతే ఏదైనా యూజర్కి ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఆ ఆ ఇష్యూస్ని మీరు ఎక్కడ చెక్ చేసుకుంటారు? నార్మల్ జీరోలో కాకుండా సర్వర్ లెవెల్లో లాగ్స్లో ఎక్కడ చెక్ చేయగలరు అన్నది ఇక్కడ దీనిలో చూద్దాం మనం. ఓకే. సో ఫస్ట్ మనం ఈ VMware ఓపెన్ చేసుకుంటాం. అండ్ గైస్, ఇది ఒక్కొక్కసారి ఎంత అండి డైరెక్ట్ చూపించదు. అలాంటప్పుడు ఓపెన్ అని చెప్పి మీరు ఎక్కడైతే ఇంతకుముందు ఆ, ఆ పాత్ ఇచ్చారో వర్చువల్ మిషన్ పాత్, ఆ పాత్ పాత్ లోపలికి వెళ్ళి దాన్ని సెలెక్ట్ చేసుకుంటే అయిపోతుంది. అండ్ పవర్ ఆన్ చేద్దాం. సారీ గైస్, యా. సో మీరు ఎప్పుడైనా మీ ల్యాప్టాప్ లో ఇప్పుడు నేను చెప్పింది ఇంతకుముందు ఇది VMware ఉబుంటు అండ్ జీరా ఇన్స్టలేషన్ చెప్పింది మీరు జస్ట్ ప్రాక్టీస్ కోసం పెట్టుకోండి. ఓకేనా? ఏదైనా హై అమౌంట్ ఆఫ్ డేటా లైక్ ఏంటంటే ఒక 10 ప్రాజెక్ట్స్ ఉండి ఒక 1000 ఇష్యూస్ ఉన్నప్పుడు, అంటే మీకు ఎక్కువ డేటా కావాల్సి వచ్చినప్పుడు, ఎక్కువ కంప్యూట్ చేయాల్సి వచ్చినప్పుడు ఇది వర్కౌట్ కాదు. ఎందుకంటే దీని ఇది వీటి రిక్వైర్మెంట్ మినిమం వచ్చేసి 2 GB మెమొరీ, 2 GB స్టోర్ ఇట్లా ఉండాలి. కొంచెం ఇఫ్ కాన్ఫిగ్ అని టైప్ చేస్తే మనం IP అడ్రస్ చూసుకోవచ్చు. లేకపోతే IPAN కమాండ్ కూడా టైప్ చేయొచ్చు లైనక్స్ లో. నేను 492 కదా. ఓకే, ఓపెన్ చేద్దాం. డైరెక్ట్ ఫస్ట్ మిషన్ స్టార్ట్ చేద్దాము. అంటే జీరో అప్లికేషన్ యాక్సెస్ చేద్దాము. ఏంటంటే మీరు డైరెక్ట్ గా ఇక్కడ ఏం చేయలేదు. ఆ, ఓ డైరెక్ట్ బ్రౌజర్ ఓపెన్ చేసి జీరా అప్లికేషన్ యాక్సెస్ చేస్తున్నారంటారా? మనం ఆల్రెడీ మీకు గుర్తుంటే సిస్టమ్ సిటిఎల్, ఐ మీన్ సూడో సిస్టమ్ సిటిఎల్ అని టైప్ చేసి ఎనేబుల్ జీరా అని చెప్పాము గుర్తుంటే. అది ఎప్పుడైతే సర్వర్ స్టార్ట్ అయిపోతుందో ఆటోమేటిక్గా జీరా కూడా స్టార్ట్ అయిపోతుంది. అండ్ కమెంట్స్ ఉంటుంది కొంచెం. సో అలాగే మనము ఈ పుట్టికి కనెక్ట్ అయిదాం. యా. ఓకే. సో మీకు చెప్పినట్టు ఒక నిమిషం అండి. జస్ట్ ఫాంట్ చేంజ్ చేస్తాను. సారీ, అప్లై. ఇదే అండి. సో ఇది టైం పడుతుంది కొంచెం లోడ్ కానీ మనకి. ఎందుకంటే
మనం వచ్చేసి తాను తక్కువ కంప్యూటర్ అండ్ మెమరీ వాడుకుంటున్నాం కదా, స్టోరేజ్ కూడా. సో అందుకే మీకు ఇది జస్ట్ ప్రాక్టీస్ పర్పస్ కోసం చేసుకోమని. ఏం ప్రాక్టీస్ చేయాలంటే ఇదే అండి. మీకు జీరా ఎక్కడ ఇన్స్టాలేషన్ అవుతుంది, ఎక్కడ హోమ్ డైరెక్టరీ ఉంటుంది, ఎక్కడ లాక్ స్టోర్ అవుతాయి, వాటి కోసమే. సో ఒక 2 మినిట్స్ అండి, లోడ్ అవుతుంది. ఇది ఒక్కొక్కసారి మీకు 15 మినిట్స్ కూడా కావచ్చు, ఎందుకంటే చెప్తున్నా కదా, డిపెండ్స్ మీరు తీసుకునే ఆ, దాన్ని బట్టి. సో మనం ఈ పక్కన చూద్దామండి. సరే. సో మనం ఫస్ట్ ఏం చూద్దామంటే జీరా ఇన్స్టాలేషన్ డైరెక్టరీ చూద్దామండి. సో ఇన్స్టాలేషన్ డైరెక్టరీ వచ్చేసి దానికి ఆ, ఇది ఓపీటీలో ఉంటుంది నార్మల్గా. ఓకే. నేను ఏం చేయనండి, జస్ట్ చూడండి. ట్యాబ్ మీద క్లిక్ చేస్తే అది ఆటో ఫిల్ అయిపోయింది, ఎందుకంటే ఓపీటీ లో అట్లాషన్ ఒకటే ఉంది నాకు. లేదు, దాని తర్వాత ట్యాబ్ క్లిక్ చేస్తే జీరా అంటే జీరా ఒకటే ఉంది. సో ఇది వచ్చేసి ఇన్స్టాలేషన్ డైరెక్టరీ ఇదండి, జీరాది. ఆ, ఇప్పుడు డబల్ ట్యాప్ చేయండి ఒకసారి దేని మీద అంటే ఆ, జీ ట్యాబ్ మీద డబుల్ క్లిక్ చేయండి, ఓకేనా. ట్యాబ్ బటన్ ని ఇట్లా డబుల్ క్లిక్ చేస్తే దీని లోపల ఏమేమి ఉన్నాయో వస్తాయి అన్నమాట. సో ఇది ఏంటి, ఏమేమి కలిగి ఉందంటే ఈ డైరెక్టరీ, లైక్ యూనో ఇవన్నీ ఆ, మన జీరో అప్లికేషన్ బైనరీస్, టామ్ క్యాట్, లైబ్రరీస్, ఇంటర్నల్ స్క్రిప్ట్స్ అండి. అండ్ ఇక్కడ నార్మల్గా మనం ఏం చేయమంటే ఆ, మన కాన్ఫిగరేషన్ ఫైల్స్ అండ్ డాటా ఉంటాయి కదా, ఆ డాటా వచ్చేసి ఇక్కడ స్టోర్ చేస్తాం. ఓన్లీ రన్నింగ్ స్క్రిప్ట్స్ బైనరీసే ఉంటాయి. ఓకే. సో సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి బిన్ అండి. ఓకే. ఆ, ఇదేంటంటే దీంట్లో స్టార్ట్, స్టాప్ అని చూద్దాం. ఇదిగోండి, ఇది బిన్. సో దీంట్లో వచ్చేసి ఏముంటాయంటే అప్లికేషన్ స్టార్ట్, ఇదిగోండి ఇక్కడ చీరా ఉంది కదా, ఇది స్టార్ట్ కానీ స్టార్ట్ ఇక్కడ, స్టాప్. సో ఇవన్నీ ఇక్కడే ఉంటాయి. ఓకే. మన అప్లికేషన్ స్టార్ట్ కానీ స్టాప్ చేయడానికి. అండ్ ఎందుకు అంటే అంటే ఒక్కోసారి మీరు జీరా ఇన్స్టాల్ చేసినప్పుడు మీకు ఇది వర్కౌట్ కాకపోవచ్చు. ఏది, మనకి కమాండ్ ఉంది చూసారా, సిస్టమ్ సిటిఎల్ స్టేటస్ జీరా, ఈ కమాండ్ వర్కౌట్ కాకపోవచ్చు ఒక్కొక్కసారి మీకు. ఓకేనా. అట్లాంటప్పుడు మీరు ఆ, అంటే మనం స్టార్ట్ చేయడానికి కూడా, జీరాని స్టార్ట్ చేయడానికి ఇక్కడ వచ్చేసి ఎస్టీఆర్టీ స్టార్ట్ అని కొడితే జీరో స్టార్ట్ అయిపోతుంది. స్టాప్ అని కొడితే జీరో స్టాప్ అయిపోతుంది కదా. సో ఇది సిస్టంలో మనము ఇవన్నీ ఆ, ఏది ఇక్కడ మీకు పైన చూపించినట్టు, ఏది ఇక్కడ ఉంది కదా స్టాప్, స్టార్ట్, ఇవన్నీ అక్కడ మెన్షన్ చేస్తాం పాత్ ని. సో అందుకే వర్కౌట్ అవుతున్నాయి మనకి. ఇన్ కేస్ ఒక్కోసారి జీరో ఇన్స్టాలేషన్ చేసినప్పుడు ఈ సిస్టమ్ సిటిఎల్ ఇవన్నీ వర్కౌట్ కాలేదనుకోండి, మీరు జీరో ఎట్లా స్టార్ట్ చేయాలంటే కంప్లీట్ గా ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వాలి మీరు. ఎలా అంటే అట్లాషన్ జీరా బిన్ లోపల ఇక్కడ మీరు ఎస్ మీద క్లిక్ చేసి డబుల్ క్లిక్ చేయండి ట్యాబ్ ని. అప్పుడు చూడండి, ఇదిగోండి ఇక్కడ వచ్చేసి, సారీ ఎస్టీ మీద క్లిక్ చేసి డబుల్ క్లిక్ చేస్తే ఇదిగోండి స్టార్ట్, స్టాప్ ఇట్లా రెండు వస్తాయి. సో మీరు స్టార్ట్ చేయాలనుకుంటే ఎస్టీఆర్టీ స్టార్ట్, స్టార్ట్ ఐఫోన్ జీరో డాట్ ఎస్హెచ్ దీన్ని ఎంటర్ చేస్తే స్టార్ట్ అయిపోతుంది అంతే. స్టాప్ అని కొడితే స్టాప్ అయిపోతుంది. సో ఈ విధంగా మీరు స్టార్ట్ అండ్ స్టాప్ చేస్తారు. అండ్ మనం ఇక్కడ ఇన్స్టిట్యూషన్ డైరెక్టరీ దగ్గర. సో ఇన్స్టిట్యూషన్ డైరెక్టరీ వచ్చేసి ఎల్ఎల్ ఓపీటీలో ఫ్లాష్
చిరా యా బిన్ అయిపోయింది. సో పెయింటింగ్ కాన్ఫ్ కాన్ఫిగరేషన్స్. సో దీంట్లో ఏముంటాయి ఇక్కడ దీంట్లో ఏముంటాయి అంటే టామ్ క్యాట్ కాన్ఫిగరేషన్స్ ఉంటాయండి. టామ్ క్యాట్ కాన్ఫిగరేషన్స్ అంటే ఒక నిమిషం ఎంట్రీ కొడితే ఇదిగోండి. సో ఇవి వచ్చేసి ఏంటంటే టామ్ క్యాట్ కాన్ఫిగరేషన్స్ లైక్ ఏం సర్వర్ డాట్ ఎక్స్ఎంఎల్ ఉంది ఇదే. సో ఇవి టామ్ క్యాట్ కాన్ఫిగరేషన్స్ అని అంటారు. అండ్ మీరు ఇంకా ఏం చూసుకుంటాం మనము లాక్స్ ఇక్కడ ఉంది లాక్స్. ఎస్, ఈ లాక్స్ దేనికి? లాక్స్ దేనికంటే ఇంతకుముందు మీకు చెప్పిన టామ్ క్యాట్ వచ్చేసి అప్లికేషన్ కదా. సో దానికే సేమ్ టామ్ క్యాట్ లాక్స్ ఏది జీరాల్ స్టార్ట్ చేసినప్పుడు ఆ, వాటికి ఇనిషియల్ ఎర్రర్స్ వస్తాయి కదా. ఏది ఇదిగోండి ఇక్కడ. ఇప్పుడు ఇది ఇక్కడ మనకు లోడ్ అవుతుంది, ఓకేనా? లోడ్ అవుతుంది కానీ సడన్గా ఏదో ఇష్యూ వచ్చింది మీకు స్టార్ట్ చేసేటప్పుడు. సో అలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మీరు. వాటిని ఇనిషియల్ సెటప్ ఎర్రర్స్ అంటారు. వాటి కోసం ఇక్కడ చెక్ చేసుకుంటామండి మనము. ఓకే, దీనిలో చెక్ చేసుకుంటాం. ఇవి ఇక్కడ ఏంటి ఇది 2 days జస్ట్ ఇవాల్వ్ లాగ్. ఇది డేట్ చూసుకోవచ్చు మీరు ఈ 2 days. అండ్ సేమ్ ఇంకేముంటుంది అంటే మనకి మీరు ఇంకా తెలుసుకోవాల్సింది ఏముంటుందంటే దీంట్లో యా ఇది ఇక్కడ వెబ్ యాప్స్ అండి. ఈ వెబ్ యాప్స్ వచ్చేసి జీరా వెబ్ అప్లికేషన్ వార్ ఫైల్స్ ఉంటాయి కదా, అవి వచ్చేసి ఇక్కడే ఉంటాయి. మీరు ఇక్కడే అయితే. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రాసెసింగ్, యా వర్క్, ఇది కరెక్ట్. ఈ వర్క్ వచ్చేసి దీంట్లో ఏమిటంటే ప్రాసెసింగ్ ఐడి ఫైల్స్ కానీ టెంప్ స్టఫ్ కానీ దీనిలో స్టోర్ అవుతాయి. ఓకే. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చూస్తామంటే హోమ్ డైరెక్టరీ. కనెక్షన్ ఇది లోడ్ అవుతుంది. ఇంకా ఇది లోడ్ అవుతుంది. జీరో హోమ్ డైరెక్టరీ వచ్చేసి ఇక్కడ నేను ఏం చేయట్లేదండి. నార్మల్గా ఇన్స్టలేషన్ డైరెక్టరీ ఓపీటీలో ఉంటుంది, హోమ్ డైరెక్టరీ వార్లో ఉంటుందని తెలుసు. కాకపోతే పాత్ తెలుసు, స్పెసిఫిక్ పాత్ తెలుసు. సో మీరు చూసుకుంటూ వెళ్ళిపోతుంటే అదే వస్తుంది అంతే. ఎవరైనా సరే ఇంత సూపర్ సీనియర్ ఎవరైనా కానీ ప్రతిదీ గుర్తుండదు. వాళ్ళు ఏంటంటే ఇలా చేసి ఇలా వెళ్ళిపోతూనే ఉంటారు సర్చ్ చేసుకుంటా. ఇప్పుడు ఇది వార్ ఉంది కదా, వార్ తర్వాత అట్లా ఆప్షన్ చూడండి. నేను ట్యాబ్ మీద క్లిక్ చేస్తున్నాను అంతే. ట్యాబ్ మీద క్లిక్ చేస్తుంది అదే ఆటోపుల్ అయిపోతుంది జీరా. అంతే, ఒకసారి క్లిక్ చేస్తే రాలేదు అనుకోండి, దట్ మీన్స్ అంటే ట్యాబ్ మీద ఒకసారి క్లిక్ చేస్తారు రాకపోతే అక్కడ మల్టిపుల్ ఫైల్స్ ఉన్నట్టు. మరి మళ్ళీ డబుల్ క్లిక్ చేశారు అనుకోండి ట్యాబ్ ని, అప్పుడు అక్కడ ఏమేమి ఫైల్స్ ఉన్నాయి అన్ని చూపిస్తుంది. సో ఇది వచ్చేసి ఏంటంటే మన హోమ్ డైరెక్టరీ కదా. దీని పర్పస్ ఏంటిది? హోమ్ డైరెక్టరీ ఇంతకుముందు మనం ఇన్స్టలేషన్ డైరెక్టరీ మాట్లాడుకున్నట్టే. ఒక నిమిషం అండి. సో హోమ్ డైరెక్టరీ పర్పస్ ఏంటంటే ఆ, ఇక్కడ ఏంటంటే నార్మల్గా అన్ని మన యూజర్ డాటా కానీ కాన్ఫిగర్ ఫైల్స్ కానీ అటాచ్మెంట్స్ కానీ డాట్ కాన్ఫిగ్ ఫైల్స్ లాగ్స్ ఇట్లా మన ఇవన్నీ స్టోర్ అయ్యేది ఇక్కడే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడే ఉంటాయి. అండ్ ఇక్కడ యూజర్ డేటా కూడా స్టోర్ అవుతుంది. ఓకే. అండ్ సో మనం ఏమి అసలుకి సబ్ ఫోల్డర్స్, ఓకేనా? సబ్ ఫోల్డర్స్ చూసి ఒకసారి ఏమేంటి అంటే వాటి పర్పస్ ఏంటో చూసుకుందాం ఒకసారి. ఇక్కడ మీరు చూసుకున్నట్టే దీని లోపల ఇక్కడ మనకి మెయిన్ వచ్చేసి ఇది డిబి కాన్ఫిగ్ ఎక్స్ఎంఎల్ ఉంది కదా. ఇది మీ మనం ప్రీవియస్ వీడియో చూసుకున్నట్టయితే ఏది మనము MySQL సర్వర్ తీసుకున్నప్పుడు ఒక డేటాబేస్ క్రియేట్ చేసాం కదా MySQL లో. ఏది జీరా డిబి అని, దానికంటూ ఒక యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ కూడా క్రియేట్ చేసాము. అవి ఎందుకంటే జీరాకి కనెక్టివిటీ, అంటే జీరా కనెక్టివిటీ కోసం ఇక్కడ నుంచి వెళ్ళి ఆ జీరా అప్లికేషన్ నుంచి వెళ్ళి MySQL కి కనెక్టివిటీ కోసం
ఆ, మనం అవి క్రియేట్ చేసాము కానీ దాని కనెక్టివిటీ కోసము మనం ఈ టీబీ కాన్ఫిగ్ ఫైల్ అని క్రియేట్ చేసాం. ఓకేనా? సో దీంట్లో మీరు చూసుకుంటే దీనిలో మనం ఆ, చెప్పామన్నమాట. అంటే ఇదిగోండి ఇక్కడ మీరు చూస్తే జీరా డీబీ యూజర్ అని, ఇక్కడ పాస్వర్డ్ వచ్చేసి జీరా డీబీ యూజర్ అంటే డేటాబేస్ యూజర్ పాస్వర్డ్ ఇట్లా ఇచ్చేసి ఇది కనెక్టివిటీ దేనికి డేటాబేస్ కనెక్టివిటీ కాన్ఫిగరేషన్ అండి మొత్తం అంతా. ఓకేనా? అండ్ కొంచెం ఇది అప్పుడప్పుడు అంతే అండి ఇట్లా జస్ట్ ఇదేం ఎర్రర్ కాదు. అక్కడ మనకి పేజ్ లోడ్ కానికి టైం పడుతుంది అంతే. ఎందుకంటే మనం తీసుకున్న 4 GB ర్యామ్ అండ్ 20 or 40 స్టోరేజ్ చాలా తక్కువ తీసుకున్నాం. మనం ఉన్న దాంట్లో కొంచెం తక్కువ తీసుకున్నాం, అందుకే చాలా టైం పడుతుంది లోడ్ కానికి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే డిపి కాన్ఫిగ్ ఫైల్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి మంచి వస్తుంది లాగ్ అండి. ఆ, ఇదే లాగ్. సో ఈ లాగ్ అంటే ఏం లాగ్? ఓకే. మెయిన్ జీరో అప్లికేషన్ లాగ్ అంటే ఇది. ఓకే. ఈ జీరో అప్లికేషన్ మెయిన్ అంటే మెయిన్ జీరో అప్లికేషన్ లాగ్స్ అని ఇక్కడ స్టోర్ అవుతాయి. ఓకే. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే రన్నింగ్ డేటా అండి. ఏదైనా డేటా రన్ అయితే దాంట్లో క్యాషెస్ లో స్టోర్ అయిపోతుంది. అంటే అప్పుడప్పుడు టెంపరీ డేటా క్యాషెస్ మొత్తం అంతా దీంట్లో ఉంటుంది. అండ్ ఇంకొకటి కూడా ఉంటుంది మీకు. ఆ, ఇది ఎక్స్పోర్ట్. ఇది దేనికోసం అంటే మన జీరా ఎక్స్ఎంఎల్ బ్యాకప్ తీసుకుంటారు కదండి దానికోసం. ఎప్పుడైనా మిమ్మల్ని ఏదైనా ఎక్స్ఎంఎల్ బ్యాకప్ తీసుకోమన్నప్పుడు దానికోసం అండి ఇది. అండ్ సో ఇవన్నీ చూసినాం. నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేస్తామంటే నార్మల్గా మానిటర్ చేయడానికి అంటే నథింగ్ బట్ ఏంటంటే ఒక ఏదైనా యాక్టివిటీ జరుగుతుంది. సో దానికోసం మనం జీరాని మానిటర్ చేయాలి. సో ఎలా చేయాలి దానికోసం అనేది ఎక్కడ ఎక్కడ చెక్ చేసుకోవాలి, ఏం చెక్ చేసుకోవాలని చూద్దామండి. Yeah. సో దానికోసం ఏంటంటే మ్మ్, అంటే ఆ లాగ్స్ ఇక్కడ స్టోర్ అయితే ఫస్ట్ అంటే వార్ అట్లాషన్ అప్లికేషన్ జీరా లాగ్ లో అట్లాషన్ జీరా లాగ్. సో దీంట్లో స్టోర్ అవుతున్నాయి. సో అవి ఎట్లా చూసుకోవాలంటే మీరు టేల్ -f వార్ అట్లాషన్ అప్లికేషన్ జీరా లాగ్ అట్లాషన్ జీరా డాట్ లాగ్. ఓకే. ఇక్కడ ఏంటి మనకి యూజర్ లాగిన్స్, ప్లగిన్ ఎర్రర్స్, వర్క్ఫ్లో ఇష్యూస్ కానీ అండ్ ఈమెయిల్ సెండింగ్ ఇష్యూస్ కానీ ఇండెక్సింగ్ ప్రాబ్లమ్స్ కానీ రెస్ట్ ఏపీ
ఇలాంటివన్నీ ఇక్కడ చూసుకోవచ్చండి. ఓకేనా. ఒక నిమిషం, మనకి బ్యాక్ ఎండ్ ఏదో ఇష్యూ వచ్చింది. ఏంటిది? ఓకే. కాపీ కంప్యూటర్లో. ఓకే. ఓకే. ఇది ఏం లేదండి, జస్ట్ ఏంటి అంటే చాలా సింపుల్ ఇష్యూ. ఆ, ఏ మనం ఆ, అది లోడ్ అవుతుంటే, పేజ్ లోడ్ అవుతుంటే మనం ఏం చేసాం అంటే మళ్ళీ స్టార్ట్ చేసాం కదా ఇంతకుముందు. సో అందువల్ల వచ్చింది అంతే, ఇంకేం లేదు. మీరు లాగిన్ చేస్తే తెలిసిపోతుంది ఇక్కడ చూడండి. ఇట్లాంటి ఇష్యూస్ ఇవి ఇట్లాంటి ఎందుకు వస్తాయి ఇష్యూస్ అంటే, చూడండి, ఎందుకంటే ఇది అంటే మనం ఇక్కడ ఆల్రెడీ మీరు బ్యాక్ ఎండ్ చూసుకుంటే ఇక్కడ లాక్స్ కూడా మనకి జనరేట్ అవుతున్నాయి. నేను చూసే చెప్పాను మీకు, ఇది నార్మల్ ఇష్యూ అని. ఇక్కడ మీరు చూసుకుంటే ఇది ఆల్రెడీ రన్ అవుతుంది. మన అప్లికేషన్ చాలా లో కాన్ఫిగరేషన్స్ చిన్నది. ఓకేనా. సో ఇక్కడ మనము ఏంటంటే ఆల్రెడీ కనెక్టివిటీ చేసినాం. సారీ, కనెక్టివిటీ ఉన్నప్పుడు ఇది చాలా లేట్గా ఉంది కొంచెం. ఓకే. అట్లాంటప్పుడు మీరు అది ఇంకా ఆ, చూపిస్తలేదు అని చెప్పేసి మీరు మళ్ళీ రిఫ్రెష్ చేసినప్పుడు ఏమవుతుందంటే, టూ మెనీ రిక్వెస్ట్ వల్ల నీకు లోడ్ ఎక్కువైపోతుంది తప్ప అది ఇంకా అక్కడ కాదు. ఎట్లా అంటే ఇప్పుడు ఇక్కడ ట్రై చేసి మళ్ళీ ఇంకొక ట్యాబ్ లో ట్రై చేసినప్పుడు అండ్ వేరే వేరే రిక్వెస్ట్ అంటే వేరే వేరే దాంట్లో నుంచి వెళ్ళి పంపించినప్పుడు 2-3 రిక్వెస్ట్ వస్తాయి. ఇప్పుడు ఎట్లా అంటే మీరు ఇక్కడ ఇదొకటి కదా. సో ఇంకొక బ్రౌజర్ ఓపెన్ చేసి ఆ బ్రౌజర్ లో సేమ్ మళ్ళీ సో కొంచెం ఈ బ్రౌజర్ లో ఒకసారి, ఈ బ్రౌజర్ లో ఒకసారి ఇలా కొట్టినప్పుడు మల్టిపుల్ రిక్వెస్ట్ వెళ్తా ఉంటుంది కదా. సో అట్లాంటప్పుడు ఇట్లాంటి చిన్న ఇష్యూస్ అనేవి కామన్ అండి. అంటే దేంట్లో మనం ఉన్న ఇక్కడ VMware లో. ఓకేనా. ఇది స్టార్ట్అప్ రిలేటెడ్ ఇష్యూ కదా. మనం అది చెక్ చేసుకోవచ్చు. అట్లాంటి స్టార్ట్అప్ రిలేటెడ్ ఇష్యూస్ ఇదిగోండి. దానికోసం మీరు ఎఫ్ అని టైప్ చేసి ఆప్ట్ అట్లాషన్ చీరా లాక్స్, లాక్స్ లో ఏంటది, ఇదే క్యాటలీనా డాట్ 2025 ఉంది కదా. ఈ డేట్స్ తోటి టుడే డేట్ తో తీసుకుంటే ఇదిగోండి ఇక్కడ ఉంటాయి లాగ్స్ నార్మల్గా.
ఇవన్నీ ఇంతకుముందు జనరేట్ అయినాయి అన్నమాట. నార్మల్ ఇక్కడ ఇక్కడ వస్తాయి. ఇంకో నిమిషం మీకు ఇక్కడ ఎట్లా వస్తాయి అంటే అనిల్ యూజర్ అనిల్ ఇది వచ్చేసి నేను లాగిన్ అవుతున్నా. ఓకే, అందుకే వస్తుంది. ఎక్కడ లాగిన్ అవుతున్నా అంటే ఇక్కడ ఏదిగో ఇదిగోండి లాగిన్ అయ్యా, కనపడిందా? అది వచ్చేసి ఇక్కడ కనపడింది నాకు, అందుకే చెప్తున్నా. సో ఇక్కడ లాగిన్ అయిపోయాం కదా. ఓకే, ఇప్పుడు లాగిన్ అయిపోయాం కదా. లాగిన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ రాదు ఈ లాగ్స్ ఏది మళ్ళీ. ఏది మనం ఇంతకుముందు ఒక కమాండ్ వాడాము సరే. ఇది ఈ కమాండ్ టెల్ టై లైఫ్ అని ఆప్ట్ అట్లాషన్ జీరా లాగ్స్ సారీ అట్లాషన్ డాట్ జీరో. ఈ కమాండ్ ఈ దీంట్లో ఇది చూద్దాం ఇవ్వండి. ఓకే, ఉమ్, ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దాం అంటే నార్మల్గా చూడండి, నేను ఏం యాక్టివిటీ చేసిన యాక్టివిటీ సంబంధించి ప్రతిదీ ఇక్కడ మీకు కనిపిస్తూనే ఉంటుంది. ఇక్కడ లాగ్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది ప్రతిదీ. అంటే యూజర్ చేసే ప్రతి యాక్టివిటీ లాగ్ అనేది ఇక్కడ జనరేట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే అంటే మీరు అబ్జర్వ్ చేయవచ్చు ఇట్లా ఏంటి మొత్తం ఇదంతా ఇదంతా అన్స్ట్రక్చర్డ్ డాటా అంటారు. సో ఇదంతా మనకి ఇట్లా పిచ్చి పిచ్చిగా చేస్తూనే ఉంటాయి టక 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 టక. ఎందుకు దీంట్లో మనకి స్పెసిఫిక్ గా ఏది చూడండి ఇట్లా ఇట్లా చేస్తున్నట్టు అంటే మీకు దీనిలో ఏం చేయాలి ఏం చేయాలి అని అసలు తెలియదు ఒక్కొక్కసారి. ఓకేనా, నార్మల్ గా ఏం చేస్తామంటే ఇది మీరు ఇది లైట్ తీసుకోండి. ఆ, సో ఒక్క యాక్టివిటీ ఏదైనా ఒక నిమిషం అండి, ఒక పని చేద్దాం, ఒకటి క్రియేట్ చేద్దాం. ఇదిగోండి మన సర్వర్ ఎస్టేపే టెంప్లెట్స్ అని. ఏ టెంప్లెట్? ప్రాజెక్ట్ టెంప్లెట్ ఇది. ఓకేనా, ప్రాజెక్ట్ టెంప్లెట్ లో అనిల్ అనే యూజరు ఇక్కడ ఇక్కడ మీకు కనిపిస్తుంది. అనిల్ అనే యూజర్ టక్ 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 అయిపోతాయి. ఇక్కడ ఏంటంటే ఒక్క యాక్టివిటీ మీద మనకి 15 to 20 లాగ్స్ అనేది జనరేట్ అవుతాయి. 9 మాక్సిమం, 9 6 అంత మించి తక్కువ ఉన్నాయి. సో 9 20 20 బిలో 20 అట్లా అంతవరకు లాగ్స్ జనరేట్ అవుతాయి. సో ఇక్కడ చూసుకుంటే ఎదిగోండి ఇట్లా ప్రతిదీ రెస్ట్ అయిపోయి కాలే. ఓకేనా, సో ఇట్లా టెంప్లెట్ అని వచ్చిందంటే నథింగ్ బట్ అక్కడ ఏదో ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఓకే, ఆ, మనకి ఇక్కడ క్రియేట్ అవుతుందా? క్రియేట్ అయిందా? లేదు, క్రియేట్ అవుతుంది. సో అందుకే ఇంకా లాగ్స్ వస్తున్నాయి ఉన్నాయి చూడండి. సో ఇట్లాంటి లాగ్స్ వచ్చినప్పుడు మనకి సంథింగ్ వాళ్ళు ఏదో ప్రాజెక్ట్ అని క్రియేట్ చేస్తున్నారని అర్థమైపోతుంది. ఇదంతా ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఉంటాయి. ఓ ఏం యాక్టివిటీ చేస్తుంటే ఏం లాగ్ నడుస్తుంది, ఎట్లా దాన్ని డిబగ్ చేస్తే ఎట్లా, ఉం? అని అంటే చేసే దాంట్లో మీరు అవన్నీ ఫైండ్ అవుట్ చేస్తారు. చెక్ ఫినిష్డ్ డేటా. సో ఏదైనా ఒక యాక్టివిటీ, సో ఇవన్నీ ఏం చేస్తారంటే నథింగ్ బట్ ఇప్పుడు ఈ లాగ్స్ అని వస్తున్నాయి కదా దీన్ని
మనం ఫ్యూచర్లో ఏం చేస్తామంటే స్ప్లంక్ తో ఇంటిగ్రేట్ చేస్తామండి. ఓకేనా, ఈ లాగ్స్ అన్ని అక్కడికి డంప్ చేస్తాం మొత్తం అంతా. స్ప్లంక్ తో ఇంటిగ్రేట్ చేస్తే ఏమైందంటే మనం స్ప్లంక్ డాష్ బోర్డ్ లో మంచి నీట్ కనిపిస్తుంది. ఓకే, స్ప్లంక్ క్వెరీ లాంగ్వేజ్ యూజ్ చేసుకొని అక్కడ మనం మళ్ళీ ఓకే ఏం యాక్టివిటీ జరిగితే ఏం చేయాలి అన్నది దానికి అలర్ట్స్ పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా మనం ట్రాక్ చేయొచ్చు. ఓకేనా. సో ఇదే అండి నార్మల్ గా మీరు జీరో అడ్మిన్ కొన్ని ఫ్రమ్ సర్వర్ లెవెల్లోకి తెలుసుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ వచ్చేసి ఇవే అండి. ఓకే. సో ఇది ఎట్లా క్రియేట్ అవుతుంది, క్రియేట్ అవుతుంది పక్క లాక్ చేస్తే ఇట్లా వస్తూనే ఉంటుంది క్రియేట్ అయ్యేంత వరకు. అండ్ నెక్స్ట్ వీడియోలో మనము చూద్దాము ఒకసారి ఏదైనా ఒక టికెట్ క్రియేట్ చేసి ఆ, ఏ లాక్ జనరేట్ అవుతుంది, ఎట్లా జనరేట్ అవుతుంది, అండ్ టికెట్ ఎప్పుడు టికెట్ నెంబర్ అనేది ఎప్పుడు అసైన్ అవుతుంది అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూస్తామండి. సో వీడియో ఇంతకే. థ్యాంక్ యూ. ఒకసారి మీరు చూసుకుంటే సంథింగ్ ఏదో ఫెయిల్ అని వస్తుంది. అవన్నీ పట్టించుకోకండి, అవి నార్మల్ గా ఇవి ఫేక్. సో మీకు వచ్చేసి ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయిపోయింది. ఓకే, చేశారు అన్ని ఉన్నాయి. మనం ఇది కంబైనింగ్ ఆఫ్ లాక్స్ వస్తుంది, ఒక నిమిషం. కంబైనింగ్ ఆఫ్ లాక్స్ అంటే ఇక్కడ నుంచి వెళ్ళి కూడా వస్తున్నాయి లాక్స్. స్టోరీ క్రియేట్ చేస్తున్నా జస్ట్ మీకోసం చూపించడానికి. ఇదిగోండి ఇక్కడ క్విక్ క్రియేట్ ఇష్యూ ఇది. నెక్స్ట్ అండ్ ఇప్పుడు మీరు అనుకోవచ్చు మేబీ నేను జీరో టికెట్ ఐడి సెర్చ్ చేస్తున్నా అని. కాదు. ఎందుకంటే మీరు చూడండి ఎప్పుడైనా టికెట్ క్రియేట్ అవుతుంది ఇక్కడ మీకు ఈ లాగ్స్ అని చూసుకుంటే ఇక్కడ టికెట్ ఐడి వచ్చిందా. సరే ఇక్కడ టికెట్ ఐడి క్రియేట్ అయింది. ఏది 01.1 ఉంది కదా, ఇదిగోండి టికెట్ ఐడి. ఓకే. ఎప్పుడైనా సరే టికెట్ క్రియేట్ అయిన తర్వాత ఐడి అన్నది అసైన్ అయిపోతుంది దానికి. సో అలా ఉంటుంది. సో క్రియేట్ అయ్యేటప్పుడు మనకు తెలియదు ఏ టికెట్ క్రియేట్ అవుతుంది ఏంటని. సో ఇలా సెర్చ్ చేసుకుంటామండి మేము. సో సో ఇట్లాంటి మెయిన్ వచ్చేసి కొన్ని కొన్ని మీకు ఇంతకుముందు చూపించారు క్రియేట్ అని, అదే టికెట్ గురించి, అండ్ ప్రాజెక్ట్ క్రియేషన్ అప్పుడు కూడా చూపించారు కదా. సో ఇట్లాంటి లాగ్స్ ని యూజ్ చేసుకొని మనం ఏం చేస్తామంటే సంథింగ్ ఆ యూజర్ యాక్టివిటీ అప్పుడు చేశాడు అని చెప్పి ఫైండ్ అవుట్ చేసుకుంటాం మనం. అంటే ఇట్లాంటి అని మొత్తం ఫెచ్ చేసుకుంటాం. సో దానికోసం ఇట్లాంటి తెలుసుకోవాలి మీరు డైరెక్టరీస్. సో ఇదే అండి కంప్లీట్ వీడియో. థ్యాంక్ యూ.